బైబిల్ తెచ్చుకున్నారండి? బైబిల్ తెచ్చుకుంటే ఒకసారి చూపించాలి, తెరిచి చూపించండి. ఏమనుకుంటున్నారు? భారతదేశం అంటే బైబిల్మయం అని. దేవునికి మహిమ తేవాలని ఆశపడుతున్నాం. బైబిల్ లేనివాడు భక్తి లేనివాడు, బైబిల్ ఉండి చదవనివాడు బుద్ధి లేనివాడు, బైబిల్ ఉండి చదివి దాని ప్రకారం ప్రవర్తించినవాడు దరిద్రుడు. మీరు ఏ జాతికి చెందినవారు? చాలామంది బైబిల్ ఉంటుంది కానీ బైబిల్ చదవరు. ఎలాగండి? చదువుతారు, కొంతమంది చదువుతారు, మళ్ళీ దాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ ఏదో మామూలుగా దాని ప్రకారంగా బ్రతకడు. అబద్ధం ఆడకుడి అని చదువుతారు, మూసిన వెంటనే అబద్ధం ఆడతారు బైబిల్ మూసి. అది చాలా తప్పు. దేవుని వాక్యాన్ని చదవండి, ధ్యానించండి, ఫలిస్తారు, అభివృద్ధి చెందుతారు. మీ బైబిల్ మీతో పాటు తెచ్చుకోండి, సిగ్గుపడకండి, భయపడకండి. ఒకవేళ మీకు ఈ పెద్ద బైబిల్ క్యారీ చేయడం కష్టమంటే ఇప్పుడు చిన్న బైబిళ్ళు వచ్చాయి తెలుగులో. ఇంతకుముందు దొరికే కావు, ఇప్పుడు అన్నీ తెంపేస్తున్నారేంటి? నేను తెంపలేదుగా, నేను పట్టుకున్నాను కదా. ఇప్పుడు చిన్న బైబిళ్ళు వచ్చాయి. ఒకవేళ అది కూడా కాకపోతే మీ దగ్గర మంచి ఫోన్ ఉంటే మీ ఫోన్లో ఫీడ్ చేసుకోండి. అన్ని భాషలు బైబిళ్ళు మీ ఫోన్లో పెట్టుకోవచ్చు, ఆడియో బైబిల్ పెట్టుకోవచ్చు. మీకు తెలుసో తెలీదో, ఆడియో బైబిళ్ళు వచ్చాయి. మీ ఫోన్లో పెట్టుకొని, మీ కూడ పెట్టుకొని, మీరు బస్సు ఎక్కినప్పుడు, ఒంటరి కూర్చున్నప్పుడు, డాక్టర్ దగ్గర వెయిట్ చేస్తున్నప్పుడు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, ఖాళీ సమయం దొరికినప్పుడల్లా నీ సెల్ ఫోన్నే నీ బైబిల్గా మార్చుకోవచ్చు. అంతేగాని బైబిల్ని పక్కన పడి సెల్ ఫోన్ పట్టుకోకండి. బైబిల్కు సంబంధించిన విషయాలతో మీ సెల్ ఫోన్ నింపండి. ఒకసారి మీ బైబిల్ దింపండి. ఎందుకో ఈరోజు నాకు ప్రేరేపణ వస్తుంది. మీ సెల్ ఫోన్ ఎత్తి చూపించండి. చూపించండి, ఎత్తే ఉంచండి. మీ ప్రార్థన చేస్తా, పరిశుద్ధపరుస్తాను. సెల్ ఫోన్లు పరిశుద్ధం అవ్వాలి ఈ రోజుల్లో. ఎందుకంటే సెల్ ఫోన్ల ద్వారా సైతాన్ మన చెవుల్లోకి వచ్చేస్తున్నాడు, మన కళల్లో దూరిపోతున్నాడు, మన గుండెల్లో గూడు కట్టేసుకుంటున్నాడు వాడు. సెల్ ఫోన్ లేనోళ్ళే లేరు కదండి. చిన్నపిల్లవాడికి కూడా సెల్ ఫోన్, భార్యకి సెల్ ఫోన్, భర్తకి సెల్ ఫోన్. ఆ గదిలో నుంచి ఈ గదిలోకి సెల్ ఫోన్లో మాట్లాడుకుంటారు. అన్నమైందా? ఒక 5 నిమిషాలు ఉండండి. ఇంతకుముందు ఏదైనా గొడవ అయితే ఇంటికి వచ్చి గొడవ పెట్టుకునేవారు. ఇప్పుడు దారిలోనే గొడవ. ఏంటి, ఏమైంది అక్కడ, ఏం చేస్తున్నావు అక్కడ, ఓయ్ అని సెల్ ఫోన్లో డబ్బులు ఇచ్చి తిట్టుకుంటున్నారు కొంతమంది. ఓకే, మీ సెల్ ఫోన్ పరిశుద్ధపరచబడను గాక. ఓకేనండి, దింపండి. దేవుని వాక్యంలోకి వెళదాం. ఈ లోకంలో అతి శ్రేష్టమైనది మనకు ఏమిటి చెప్పండి. నా మెసేజెస్ ప్రాక్టికల్ అండి, థియరీ రాదు నాకు. చాలామందికి సమాధానం లేదు అన్నారు, సమాధానం దొరకడం లేదు అన్నారు. సమాధానంగా ఉండటానికి మనకు దోహదం చేసేది అతి ప్రాముఖ్యమైనది ఏమిటి? ఏంటంటే కుటుంబం. కుటుంబం సరిగా ఉంటే మనకు సమాధానం ఉంటుంది. కుటుంబాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడా లేదా? అసలు కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసింది ఎవరో? నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని, సాటి అయిన సహకారిగా ఉండడానికి హవ్వను చేశాడు. వారిరువురు ఏక శరీరమై ఉందురు అని చెప్పాడు. మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపండి అని చెప్పాడు. అంతే కదండి. ఆదిలో ఇద్దరే ఉన్నారు. ఇవాళ ఇంతమంది జనం ప్రపంచంలో, ఇన్ని దేశాలుగా, ఇన్ని ప్రాంతాలుగా, ఇన్ని జాతులుగా, ఇన్ని భాషలుగా వేరువేరుగా ఉన్నప్పటికీ మనందరికీ మూల పితరులు ఎవరంటే ఆదాము హవ్వలే. దేవుడు ఏర్పాటు చేసిన ఆ కుటుంబ వ్యవస్థే. కుటుంబంలో ఎవరెవరు ఉంటారు ఇది కూడా తెలియదు. ఆ కుటుంబంలో ఎవరెవరు ఉంటారో అమ్మ నాన్న ఉంటారని చెప్పచ్చు కదా గమకన. పెళ్ళి అయ్యే వరకు నువ్వు బ్యాచులర్, బ్రహ్మచారివి. అప్పుడు దాకా అమ్మ నాన్న కింద ఉంటాం కానీ నీ కుటుంబం అనరు. నీకు వివాహమైన తర్వాత నీ కుటుంబం నీకు వచ్చింది కాబట్టి ఇద్దరు దంపతులు ఉంటారు, భార్యాభర్తలు ఉంటారు. ఆ భార్యాభర్తలకు పుట్టిన పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలకు పిల్లలు ఉంటారు, పిల్లలకు పిల్లలు ఉంటారు, అమ్మమ్మలు ఉంటారు, నాయనమ్మలు ఉంటారు, జేజమ్మలు ఉంటారు, అన్నయ్యలు ఉంటారు, తమ్ముళ్ళు ఉంటారు, చెల్లెళ్ళు ఉంటారు, అక్కలు ఉంటారు. అవునా కాదా? అవునా కాదా? ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో? మేమిద్దరం మాకిద్దరు అనేవాళ్ళంట. ఇద్దరొద్దు ఒకరు ముద్దు అని వచ్చారంట. మళ్ళీ
ఇప్పుడు అంటున్నారండి పాపులేషన్ తగ్గిపోతుందండి చైనాలో. లేదు ఎక్కువ మందిని కనండి అని చెబుతున్నారంటే ఇప్పుడు దేవుడు ఇచ్చిన గర్భఫలం, యెహోవా ఇచ్చు దానము, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యము. ఈరోజు కుటుంబం మనకు ముఖ్యమైన హెడ్, తల ఎవరంటే చెప్పండి, అమ్మ నాన్న, తండ్రా తల్లా? ఎవరు డాడీ అంట. అంత ఇంగ్లీష్ వాళ్ళు ఇక్కడ. ఎవరండి? డాడీ, నాన్న, అబ్బా, తండ్రి. దయచేసి మీరేమనుకోకుండా, ఇక్కడ ఎంతమంది తండ్రులు ఉన్నారో ఒకసారి చేయి చూపిస్తారా? హల్లెలూయా. చాలామంది తండ్రులు ఉన్నారు. తండ్రులు చాలా ప్రాముఖ్యమండి. ఒక తండ్రి తన ఇంటికి శిరస్సుగా ఉండాలి. తండ్రి తన బాధ్యత నెరవేర్చకపోతే ఆ ఇంట్లో దరిద్రత ఉంటుందండి, క్రమహీనత ఉంటుంది. ఆ ఇంటిలో ఉన్న బిడ్డలు క్రమశిక్షణలో ఉండరు. దేవుని ఆశీర్వాదం ఆ గృహంలో ఉండదు. బైబిల్లో యాజకులు ఉన్నట్టుగా ప్రతి కుటుంబానికి ఒక తండ్రిని యాజకుడుగా చేశాడు. యాజకుడి పని ఏంటంటే దేవాలయంలోనికి వెళ్ళి అతను ధూపం వెయ్యాలి. తండ్రి వేకువనే లేచి తన కుటుంబం కొరకు, బిడ్డల కొరకు ప్రార్థించాలి. యోబు 10 మంది బిడ్డలు ఉన్నారు. అరుణోదయమున లేచి ఆ బిడ్డల కొరకు దేవుని సన్నిధిలో ధూపం వేసేవాడు. ధూపం అంటే మనం అంతా సాంబ్రాణి తెచ్చి వేయాల్సిన అవసరం లేదు. ధూపం అంటే దేవునికి ఇష్టమైన ధూపము మన ప్రార్థనా ధూపం. వేకువనే లేచి నీ బిడ్డల కొరకు ప్రార్థించాలి. ఎంతమంది ఇక్కడ రోజు మేము పొద్దున్నే ప్రార్థన చేసుకుంటున్నాం అంటున్నారో చేయి చూపిస్తారా? చిన్న ప్రార్థన, పెద్ద ప్రార్థన, గట్టి ప్రార్థన, ఒట్టి ప్రార్థన, ఏమండి? చాలా చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు. దేవుని స్తోత్రం. ఎంతసేపు చేస్తారు? యేసు ప్రభు ఇంకా చీకటిగా ఉన్నప్పుడే అరణ్యంలోనికి పోయి ఏకాంత స్థలానికి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు. శరీరధారిగా ఉన్నందున దేవుని కుమారుడు అయినప్పటికీ, దేవుడే అయినప్పటికీ శరీరధారిగా ఉన్నాడు కాబట్టి వేదనతో, కన్నీటితో ఆయన ప్రార్థన చేసి దేవునికి అంగీకారం అయ్యాడట. మనం వేకువనే ప్రార్థించేవాడండి. ఆ రోజంతటిలో సింహంలాగా ఉంటాడు. అంటే సింహంలాగా ఉంటాడంటే అందరినీ కరుస్తాడని అర్థం కాదు. ధైర్యంగా ఉంటాడు. ఎటువంటి సిచ్యువేషన్ ఏర్పడినా, ఎటువంటి పరిస్థితి జరిగినా భయపడడు. సాతానుకు లొంగిపోడు. చిన్న చిన్న లాభాలకు ఆశించడు. మోసాలలో పాలిభాగస్తుడు అవ్వడు. అబద్ధికుడిగా ఉండడు. ఎందుకంటే పొద్దున నీవు చేసిన ప్రార్థన నీకు ధైర్యాన్ని కలుగజేస్తుంది, నీకు విశ్వాసాన్ని కలుగజేస్తుంది, నిన్ను పరిశుద్ధపరుస్తుంది. ఆ రోజులో రాబోయే శోధనలన్నీ నీకు ముందుగానే దేవుడు తెలియజేస్తాడు. ఆ శోధన ఎదుర్కొనే శక్తిని కూడా నీకు ప్రభువు అనుగ్రహిస్తాడు. ఈనాటి క్రైస్తవులకి లేనిది, లేక నామకార్థంగా మిగిలిపోయింది ప్రార్థన అండి. ఏదో పొద్దున్న లేచినంటే ప్రభువా రాత్రి అంతా కాపాడో, వందనాలయ్యా, ఆమె కాఫీ తీసురా అంటాం కాదు. ఏంటండి, కొంచెం సేపు ప్రార్థన, గుండెల్లో మంట పుట్టే వరకు ప్రార్థన చేయాలండి. నేను కొత్తగా మాకు వివాహమైనప్పుడు దేవుడు మమ్మల్ని ఒక విలేజ్లో, పల్లెటూరులో సేవ ప్రారంభించమని చెప్పాడు. పెళ్ళైన 15వ రోజున మేము ఒక పల్లెటూరులో సేవ ప్రారంభించాం. ఎందుకు దేవుడు చెప్పాడో నాకు అర్థం కాలేదు. 10 సంవత్సరాలు చెన్నైలో సేవ చేసిన తర్వాత ఆ పల్లెటూరుకి వెళ్తే నాకేం అర్థం కాలేదు. అక్కడ కుల పట్టింపులు ఎక్కువ. ఎవరు ఇల్లు ఏమనంటే ఒక దెయ్యాల గుడిసి ఉందంటే అది కావాలంటే తీసుకోమన్నాడు. దెయ్యాల గుడిసే కదా, మేము తీసుకుంటామని ప్రార్థన చేసి దేవుని గుడిసి చేసేసాం దాన్ని. ఆ ఇంటిలో దేవుని సేవ ప్రారంభించాం 25 రూపాయలకి. మాకు ఇల్లులు ఉన్నాయి కాకినాడలో. మా నాన్నగారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు. బాగా చిన్నప్పటి నుంచి లగ్జరీస్గా పెరిగాం. మా అత్తగారు వాళ్ళు కూడా హోదాలో ఉన్నవాళ్లే, వాళ్ళకి ఇల్లులు ఉన్నాయి. కానీ దేవుడు వెళ్ళమన్నారు ఆ ఊరికి కాబట్టి ఆ ఊరు వెళ్ళాం. అక్కడ సేవ ప్రారంభించాం. ఒకరోజు పొయ్యి వెలిగిస్తూ ఇంటి నిండా పొగబెట్టింది నా భార్య. ఏంటంటే నాకు ఈ అలవాటు లేదండి, పొల్లా పిడక పెట్టి వండటం. గ్యాస్ స్టవ్లు మాకు మండటం లేదు పొయ్యి అంది. వెళ్ళి చూస్తే
పొల్లలో పిడకలో అన్నీ తోసేసి కిరసనాలు పోసేసి అంటించేస్తే అది ఎలిగేసి ఆరిపోయింది. ఏంటండి, నాకు ఈ 2 సంవత్సరాలు నీలగిరి కొండల్లో ఇరుళ అనే కొండ జాతి వారి మధ్య సేవ చేశాను. ఆ 2 సంవత్సరాలు నా వంట నేనే వండుకొని తిన్నాను, ఈ పొల్లలతో వండుకోవటమే. ఇప్పుడంతా మీకంతా గ్యాస్ అంటే వచ్చేస్తుంది కదా. కాబట్టి నాకు అనుభవం ఉండి చెప్పాను, ఇట్ట కాదు పొయ్యి వెలిగించేది, ముందు కర్ర మీద కర్ర పెట్టి చిన్న పిడక మొక్క పెట్టి కొంచెం కిరసనాయిలు వేసి అగ్గిపుల్లు వేసి ఆ తర్వాత అని ఊస్తే అది రగులుకుంటుంది. రగులుకున్న తర్వాత బగమంటుంది, గ్యాస్ స్టవ్ల దగ్గరికి వస్తాయి దానికి. ఏంటండి, మనలో చాలామంది ప్రార్థన చేసుకోవటం అంటే పొగ పెట్టుకోవటమే. కుక్కేస్తావు అన్ని పిడకలో పొలలో కుక్కినట్టు. ప్రభా కష్టం లేదా, దారం లేదా, ఈ భర్త సంసారం చేయలేదు ప్రభా, ఈ పనులతో యాగలేదా, నా బతుకు చచ్చిపోయిందా ప్రభా. అదేమైంది ప్రార్థన, ఇదా ప్రార్థన? నీ బాధలన్నీ కుక్కటం ప్రార్థన అండి. నీ సమస్యలన్నీ చెప్పుకోవటమేనా, నీకు కావాల్సిన అడుక్కోవటమేనా ప్రార్థన? అంటే చాలామందికి ఏడవటం అన్నమాట, ఏడుతూనే ఉంటారు. ఏడిస్తేనే రగులుకుంటారు. ఏడవచ్చు, కానీ ఏడుస్తూ వెళ్ళింది అన్న, కన్నీరు బున్నీరుగా ఏడుస్తూ వెళ్ళింది, ఎక్కెక్కి ఏడుస్తుంది. ఆ యాజకుడు చూసి తాకొచ్చింది అనుకున్నాడు ఆమెను. ఏమ్మా లోపలికి వచ్చి ఇక్కడ ఎక్కిపోతున్నావు, అలాగ ఎక్కుళ్ళు వేస్తున్నావు ఏంటంటే, అయ్యా నేను ద్రాక్షరసం తాగలేదు నాయనా, నా హృదయాన్ని దేవుని సందులో కొమ్మరించుకుంటున్నాను, నాకు పిల్లలు లేరని నిందలేస్తున్నారు అందరూ, నా సవతి నన్ను సతాయిస్తుంది, నాకు ఎవరు సహాయం చేయటం లేదు, నేను గొడ్రాలుగా ఉన్నాను, నా బాధ అంతా దేవుని సన్నిధిలో కొమ్మరించుకుంటున్నాను అని చెప్పింది. దేవుడు చెప్పాడు ఆ యాజకుడి ద్వారా, మరుసటి సంవత్సరం నీ గర్భంలో ఒక బిడ్డ ఉంటుంది, వెళ్ళు, నా బిడ్డను నేను దేవునికి అప్పగిస్తానని మొక్కుకుంది. దేవుడు గర్భం తెరిచాడు. బైబిల్ రాయబడి ఉంది, నాటి నుండి ఆమె దుఃఖముఖిగా ఉండుట మానుకొనెను. అంతకుముందు తిండి తినకుండా పస్తులు లేదంట. ఎప్పుడైతే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి బాధ అంతా కుమరించుకుందో, ఎప్పుడైతే దేవుడిచ్చిన వాగ్దానాన్ని సంపాదించుకుందో, ఏడుస్తూ వచ్చింది మందిరానికి, ఎగురుకుంటూ గంతులు వేసుకుంటూ వెళ్ళింది. అప్పుడే బిడ్డ పుట్టలేదు. ఇంకా బిడ్డ పుట్టాలంటే ఇమ్మీడియట్గా పుడతాడు ఏంటండి, 9 నెలలు మొయ్యాలి కదా. అయినా నమ్మింది దేవుణ్ణి, దేవుని బాధ తీసేశాడన్న విశ్వాసంతో సంతోషంతో వెళ్ళిపోయింది. ఇలాంటి సభలకు వచ్చేవారండి. ఒకవేళ మీరు వచ్చేటప్పుడు రకరకాల బాధలతో, సమస్యలతో, గొడవలతో, వ్యాధులతో, చిక్కులతో వచ్చి కాసేపు అట్టగా ఏడ్చుకొని కాసేపు వినేసి మళ్ళీ అలాగే వెళ్ళిపోతే ఏం ప్రయోజనం చెప్పండి? ఈ సభలు జరిపించడం ద్వారా దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చింది అలాగే పంపించడానికా? కాదు. మీ హృదయాన్ని దేవుని సందులో కొమ్మరించి దేవుడు జవాబిచ్చే వరకు కనిపెట్టాలి. ఎప్పుడు దాకా కనిపెట్టాలండి? ఎత్తైన కొండ మీద అనే మాటలో పాటలో ఒక మాట ఉంది చూడండి, క్రీస్తు యేసు సన్నిధిలో ప్రార్థించు, జవాబు నీకు వచ్చే వరకు ప్రార్థించు. పొయ్యి రగులుకున్నట్టుగా ప్రార్థన రగులుకోనేదాకా చేయాలి. ఇలాంటి సభల్లో బహిరంగ స్థలాల్లో కుదరదు. అందుకని ప్రభు చెప్పాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు మీ గదిలోకి వెళ్ళి తలుపేసుకొని రహస్యమందున మీ దేవునికి మొరపెట్టండి, అప్పుడు రహస్యమందు నీ ప్రార్థన ఆలకించే దేవుడు నీవు అడిగినవి ఇస్తాడు. వేకువనే లేచి మీరు దేవునికి మొరపెట్టండి. 1-2 నిమిషాల ప్రార్థన కాదండి, మీ గుండెల్లో మంట పుట్టేదాకా, ప్రభువు నా ప్రార్థన విన్నాడు, నాకు జవాబు వచ్చింది అన్న నమ్మిక వచ్చేదాకా మొరపెట్టండి. నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అని రాత్రంతా పోరాడాడు ఆ రోజున యాకోబు. మనం ఎందుకు అలా దేవునితో పోరాడాం? లైట్గా అడిగేసి ఊరుకుంటాం. ఈ రోజుల్లో అడుక్కునేవాళ్ళు తక్కువైపోయారు, కానీ అడుక్కున్న అన్నం కోసం అడుక్కునేవాళ్ళు ఎవరు లేరు. కానీ పూర్వకాలంలో పల్లెటూరులో అడుక్కునేవాళ్ళు సాయంత్రం వచ్చేవాళ్ళు, ఇళ్లలో మిగిలిపోయిన అన్నం వాళ్ళకి వేసేవాళ్ళు. ఏమంటే అమ్మా భిక్షాందేహి అనేవాళ్ళు. ఏమంటే ఒక ఆయన వీళ్ళకేమి వండుకున్నోడికి ఒక్క కూర కొని అడుక్కున్నోడికి 10 కూరలు అంట. మరి వాడికేం బోల్డ్ ఉంటుంది కదా. అందుకని ఒక్కొక్కసారి ఊరకే ఒక ఇంటికి వస్తాడు, అమ్మా భిక్షాందేహి అని, ఆమె కొంచెం వంటగదిలో గిన్నెలు సర్దుకొని తెచ్చుకునేటప్పటికి ఈయన పక్క వెళ్ళిపోతాడు. అరే గుమ్మల్లోకి వచ్చి చూస్తే అప్పుడే 10 ఏళ్ళ తర్వాత ఉంటాడు. ఊరు నాయన నీకోసం నేను అన్ని ఖాళీ చేసి తెచ్చే అని బాధపడద్దు ఆమె.
దేవుని దగ్గర కూడా చాలామంది అలాగే అడుగుతున్నారు ఈ రోజున. దేవుడా ఈయనైనా, లేకపోతే ఏటీఎం కార్డులో పెడతానులే, దేవుడా డబ్బులు ఈయనైనా, లేకపోతే డెబిట్ కార్డు ఉంది నాయనా అన్నట్టు ఏదో ఓత పదానికి అడిగినట్టు దేవుడిని అడగటం, సైడ్ మళ్ళీ బిజినెస్ చేయటం. ఏంటంటే మా అబ్బాయికి సీట్ రావాలి ప్రభా, ఇది తెచ్చావు, లేకపోతే లేదు లంచం మీద తెప్పించుకుంటానులే అన్నట్టు. అట్లా కాదు, అలా కాదు. దేవుడిని అడిగినప్పుడు నాకు ఇస్తాడు అన్న నమ్మకతోయుడు. నాకు రికమెండేషన్లు అక్కర్లేదు, నాకు కాపీ కొట్టాల్సిన పని లేదు, నాకు మనుషుల్ని సహాయం అక్కర్లేదు, మనుషుల సహాయం వ్యర్థం, నా దేవుడు నా సహాయకర్త అన్న విశ్వాసంతో అడిగి చూడు. ఎంత గొప్ప అనుభవాలను, ఆశీర్వాదాలను నువ్వు అనుభవిస్తావో తెలుస్తుంది. నువ్వు వేకువనే లేచి మీరు ప్రార్థన చేయండి. గుండెల్లో మంట పుట్టే వరకు ప్రార్థన చేయండి. టైం చూసుకుంటే ప్రార్థన చేయొద్దు. టైం చూసుకొని ప్రార్థన చేసేవాళ్ళు నిజమైన ప్రార్థనాపరులు కాదు. నాయన గంటసేపు చేయమన్నారు జైపాల్ పాస్టరు, గంటసేపు నాయన తండ్రి ప్రభా ఎంతైంది, ఇంకా 10 నిమిషాలు అయ్యా నాయనా బా ఎంతసేపు చేయవాలి బా అయ్యో 12 నిమిషాలు అయిందా, అయ్యో అదంతా కుదరదులే, వీళ్ళకి వెళ్ళగా చెప్తారు ఈ పాస్టర్లకు పని లేదు కాబట్టి ప్రార్థన చేయమంటారు. మనకట్ట కుదురుద్ది. చాలాసార్లు నేను ప్రార్థనలో కళ్ళు మూసుకున్నప్పుడు, ఈవెన్ బహిరంగ సభల్లోనండి 12:30 దాకా వెళ్ళిపోతుంటుంది మన మీటింగ్. నా కంట్రోల్, నా ఆధ్వర్యంలో నేను లేను. ఎందుకంటే ఆ ప్రార్థనాత్మ దేవుడు అలా నడిపిస్తాడు. కొన్నిసార్లు ఆ ప్రార్థన కట్ చేస్తాను నేను కావాలని. ఎందుకంటే పౌలు అన్నాడు, నేను ఆత్మలో ప్రార్థిస్తాను, మనసుతో ప్రార్థిస్తాను. మనం ఆత్మలో ప్రార్థిస్తున్నప్పుడు సమయం తెలియదు, కానీ మనం మనసుతో ప్రార్థిస్తున్నప్పుడు పరిస్థితుల వాతావరణాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మధ్యలో కొన్నిసార్లు ఆపు చేయాల్సి వస్తుంది. మీరు వేకువనే ప్రార్థించండి. కొంతమందికి మీలో పొద్దున్నే డ్యూటీకి వెళ్ళే అవసరం లేదు. మీరు కొంతమంది 10 గంటలకు వెళ్తున్నారు. ఇవాళ చాలామంది మీకు కావాల్సినంత టైం ఉంది. ఎప్పుడైనా సరే మనం 6 గంటలకు వెళ్ళాలంటే 4 గంటలకు లేచి ప్రార్థన చేయండి, 5 గంటలకు లేచి ప్రార్థన చేయండి. పెద్దలకాడి పడుకోండి. ముందు అర్ధరాత్రి దాకా పడుకోరు, తెల్లారిదాకా లేవరు. అది కదండి ఇప్పుడు టెక్నాలజీ. అమెరికా పద్ధతి వచ్చింది మనకి. అమెరికాలో లాగా మనం అమెరికన్ టైమింగ్స్ ఫాలో చేస్తున్నారు ఇండియాలో కూడా. పగలంతా నిద్రపోతారు, రాత్రంతా తిరుగుతుంటారు, గెలుగుతుంటారు. అయ్యి తప్పది. దేవుడు నియమించింది రాత్రి నిద్రకి, విశ్రాంతికి, పగలు పనికి. సమయమును సద్వినియోగపరుచుకోవాలి. ప్రార్థించండి. మీరు ప్రార్థించేటప్పుడు తండ్రి ప్రార్థించేటప్పుడు తన కోసం తను ప్రార్థించుకుంటే చాలదు. తండ్రి లేచి తన భార్య కొరకు ప్రార్థించాలి. వీలైతే తన భార్యతో కలిసి ప్రార్థించాలి. తల్లిదండ్రులు ఇద్దరూ ప్రార్థిస్తే ఆ గృహములో ఉన్న బిడ్డలు, పూర్వకాలం అనేవాళ్ళు వజ్రాలంట, ముత్యాలంట, మా బిడ్డలు డైమండ్స్ అండి అనేవాళ్ళు. ఇప్పుడేం చెప్తున్నారంటే మా పిల్లలు దరిద్రులండి అంటున్నారు. ఏంటి కారణం? ప్రార్థన చేయకపోతే దరిద్రులు అయిపోతారు, ప్రార్థన చేస్తే డైమండ్స్ అయిపోతారు. ప్రార్థించే తల్లిదండ్రులు శ్రేష్టమైన యవనస్తుల్ని సిద్ధపరుస్తారు, శ్రేష్టమైన బిడ్డలకు జన్మమిస్తారు. వారు పెరుగుతుండగా దేవుని చేతుల్లో, బలవంతుని చేతుల్లో వాడబడే బాణాల్లాగా సిద్ధపరుస్తాడు. కుటుంబ వ్యవస్థ పాడైపోవడానికి కారణం తల్లిదండ్రులు ప్రార్థించకపోవటం వలనే, తల్లిదండ్రులు ఏకీభించి ప్రార్థించకపోవడం వలనే, బిడ్డల కొరకు ప్రార్థించకపోవటం వలనే. ఈ రోజుల్లో ఎట్లుందంటే విపరీతం, ఒరే మీరందరూ ప్రార్థన చేసుకోండిరా, నేను నిద్రపోతాను అన్నట్టు ఉందండి. అమ్మ నువ్వన్నా చేయి అంటే, మాకు వంటగదిలో పని ఉందిరా, మీరు ప్రార్థన చేసుకోండి, నేను వెళ్ళిపోతున్నాను అంటుంది. అట్లా కుదురుద్ది. అట్లా కాదు. మీకు అన్నిటికీ సమయం ఉన్నప్పుడు ప్రార్థనకి ఎందుకు సమయం ఉండదు? ప్రార్థన ఎంత గొప్ప ఆయుధమో, ప్రార్థన ద్వారా ఎన్ని గొప్ప కార్యాలు జరుగుతాయో, ఎన్ని అద్భుతాలు జరుగుతాయో మీరు అనుభవించినప్పుడు ప్రార్థనకు మీ జీవితంలో ప్రాధాన్యత ఇస్తారు. మనం అనుకుంటాం డబ్బు ఉంటే ఏదన్నా సాధించవచ్చని. నేను అనుకుంటాను ప్రార్థన ఉంటే ఏదన్నా సాధించవచ్చండి. ఇలాంటి సభలు మేము జరిపిస్తున్నామంటే, ఇన్ని ఛానల్స్లో కార్యక్రమాలు ఇస్తున్నామంటే, ఇంత పరిచర్య మేము తమిళనాడులో మూల చిన్న గుడిలో కూర్చొని ఇంత పరిచర్య చేస్తున్నామంటే మాకు డబ్బులు లేవు, మాకు ప్రార్థన ఉంది. మేము ఇక్కడ ప్రార్థిస్తే, ఇక్కడ బయటికి జరుగుతుంటే అక్కడ మా సంఘస్థులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ మీటింగ్ వచ్చేవాళ్ళు చాలామంది వస్తారో, రాని వాళ్ళు నేను ప్రార్థన చేయండి, మోకాళ్ళ మీద ఉండండి, 3 గంటలు ప్రార్థన చేయండి అని చెప్తా ఉంటాను. అందరూ ఎండర్లండి, కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. మనం చెప్పడం వరకు మన బాధ్యత. కానీ మొత్తానికి ప్రార్థనాత్మ ద్వారా ఎన్ని కార్యాలను సాధించగలం. మీ జీవితాల్లో నేర్చుకోండి. తండ్రులారా, ఒక శ్రేష్టమైన కుటుంబంగా నీ కుటుంబం ఉండాలంటే, యోగ్యులైన బిడ్డలుగా నీ బిడ్డలు ఎదగాలంటే, దేవుని ఆశీర్వాదం నీ బిడ్డల మీద నిలిచి ఉండాలంటే, వేకువనే లేచి నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయి. ఓ తల్లి, రేయి మొదటి జామున లేచి
నీ పసిబిడ్డల ప్రాణము కొరకు ప్రార్థన చేయి. తల్లి ప్రార్థన అండి ఎంత గొప్పదో తెలుసా? పాలిచ్చి ప్రార్థనతో నేను పెంచింది సమూయేలుని. ఎంత గొప్ప ప్రవక్త అయ్యాడో తెలుసా? దావీదు అన్నాడు, నా తల్లి నన్ను ఎంతో దావీదు తల్లి చాలా భక్తిపరురాలు. ఆ భక్తి యొక్క ఆ ప్రార్థన వలనే దావీదు గొప్పవాడయ్యాడు, దేవునికి ఇష్టడయ్యాడు. యోకోబేతు మోషే తల్లి ఎంత గొప్ప విశ్వాసి. కాబట్టి మోషేను నీళ్ళల్లో వదిలిపెట్టినప్పటికీ ఆ బిడ్డను శ్రేష్టమైన ఒక దైవజనుడిగా సిద్ధపరచడానికి ఆమె ప్రార్థన మూలమైంది. తల్లులారా ప్రార్థన చేయండి. పనులు ఉన్నాయండి, పిల్లలతో ప్రార్థన ఎట్టండి అని చెప్పకండి. పిల్లలతో ప్రార్థన చేయండి, పిల్లలతో కలిసి ప్రార్థన చేయండి. నీ కుటుంబం కట్టబడాలంటే, నీ కుటుంబంలో ఆశీర్వాదం ఉండాలంటే వేకువనే తల్లిదండ్రులు ఇద్దరు ప్రార్థన చేయండి. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో ఒక అద్భుతాన్ని నీ గృహంలో చేయాలని, నీ జీవితంలో చేయాలని, సాతాను చేతుల్లో పట్టబడిన నీ బిడ్డలను విడిపించాలని, నీ కుటుంబంలో ఉన్న అసమాధానం నుండి నీకు సమాధానం ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. నోరు తెరిచి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. అందరం లేచి నిలబడదాం. రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. ప్రభా, ఇదిగో నా జీవితం నాయన, వేకువనే లేచి నీకు మొరపెట్టుకునే కృప నాకు దయచేయి. విశ్వాసంతో ప్రార్థించే శక్తి నాకు దయచేయి. నా బిడ్డల్ని ఇప్పటికే సాతాను మోసగించాడు. నా కుటుంబం చిన్నాభిన్నములైపోతుంది. నా ఇంటిలో సమాధానం లేదు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామయ్యా, అనారోగ్యాలతో నిండిపోయి ఉన్నామయ్యా. ఎప్పుడు చూసిన జగడాలు, ఎప్పుడు చూసిన విసుగుదల, ఎప్పుడు చూసిన కోపం, ఎప్పుడు చూసినా గొడవలు జరుగుతున్నాయి. నా ఇంటికి రాయా, నా ఇంటికి రాయా. ఆ రోజు జక్క ఇంటికి వచ్చి ఆశీర్వదించినట్టుగా ఈరోజు నాతో పాటు నా ఇంటికి రానాయన. నా ఇంటిలో ఉన్న అన్యాయం అంతా తీసివేసి నేడు ఇంటికి రక్షణ వచ్చిందన్న మాట నాకు, నా ఇంటి వారికి దయచేయ్యా అని నోరు తెరిచి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఏ తండ్రి గుండెల్లో ఎలాంటి వేదన ఉందో, ఎలాంటి ఆరాటం ఉందో, ఎలాంటి పోరాటం ఉందో చూచి వారి మొరలను విను నాయన. వారికి విడుదల కలుగజేయి తండ్రి. ఇంకా తాగుబోతులైన తండ్రులు ఇక్కడ ఉంటే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వారిని విడుదల చేయించున్నాము నాయన. తన్ను తాడు నాశనం చేసుకుని తన కుటుంబాన్ని కూలగొట్టుకునే స్థితిలో ఎవరైనా ఉంటే ఈ రాత్రి వారిని నీవు దర్శించునైనా, మార్చునైనా. వారి గుండెల్లో పశ్చాత్తాపాన్ని కలుగజేయి తండ్రి. వారు ప్రేమించిన పాపాన్ని అసహించుకుని నూతన స్వభావాన్ని దయచేయము నాయన. ఏ తల్లి అయినా, ఏ సహోదరి అయినా తన ఇంటి వారికి శపితరాలుగా, తన భర్తకు ఆటంకపరురాలుగా, తన బిడ్డలకు నాశనకర్తగా ఉంటే అయ్యో కరుణించు. అటువంటి తల్లులను నీ బిడ్డలుగా చేయి నాయన. నీకు మొరపెట్టుకునే వారిగా చేయి ప్రభువా. కుటుంబంలో దూరి సాతాను చేస్తున్న ప్రతి వేదన, ప్రతి శోధన, ప్రతి పోరాటము, ప్రతి కలవరము నుంచి నీవు ప్రేమించిన నీ కుటుంబాలను విడుదల చేయించున్నావు తండ్రి. ఏ ఇంటిలో సాతానికి చోటు లేకుండా ఈ గృహాధిపతి క్రీస్తే అని బోర్డు కాదు, నీవు మా గృహాల్లో ఉండి, మా గృహాలకు అధిపతిగా ఉండి నీ సమాధాన సంతోషములు మా గృహాల్లో ఉండడానికి సహాయం ఇచ్చాయి నాయన. ఎక్కడ నీవు ఉంటావో అక్కడ సమృద్ధి ఉంది, అక్కడ సమాధానం ఉంది, అక్కడ ఆశీర్వాదం ఉందని మేము గుర్తించి లోకములో వస్తువులు సంపాదించుకోవాలనే ఆశ కంటే క్రీస్తును సంపాదించుకోవాలనే ఆసక్తిని మాకు దయచేయ్యా. అట్టి ఆశలను మా బిడ్డల గుండెల్లో కల్పించినట్లుగా మా బిడ్డలు యవనస్తులైనప్పుడు లోకములో పడి కొట్టుకుపోకుండా, సాతానుకు లొంగిపోకుండా, యవ్వనేచ్ఛలను విడిచి పారిపోనట్లుగా, పరిశుద్ధతతో, ప్రేమతో విశ్వాసులను వెంటాడినట్లుగా, ప్రార్థన చేయు వారి గుంపులో కనబడినట్లుగా మా బిడ్డలు దీవించిన ఆయన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుడి యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్ట
చాలు చేసేవాడు నా యేసుడు.